కృష్ణా జిల్లా కంకిపాడులో అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి హోంమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శివ శ్రీనివాసరావు, ఐజీ అశోక్ కుమార్, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూడా కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ కి తన సర్వీసెస్ ఎప్పుడు ఉంటాయి. నేను ఎప్పుడు కూడా అండగా నిలబడతానని ఎప్పుడు కూడా ముందుండే మీ అందరి అభిమాన మంత్రి గారు, మా సోదరుడు కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మార్నింగ్ అయితే బుల్లెట్ మీద మొత్తం ఊరంతా తిరిగేసి మొత్తం అన్ని గ్రీవెన్సెస్ తీసుకొని సాయంత్రం అయ్యేసరికి ఆఫీస్కి వెళ్ళి ఏమైందని అడగడం. ఇందుకు నేను సోదరుడు బోడే ప్రసాద్ గారు నేను నేర్చుకున్నది కూడా ఒకటి ఉంది. 2019 ఎలక్షన్ అయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత ఈయన ప్రతి ఇంటికి వెళ్ళారు. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా నన్ను ఇంతవరకు మీరు నన్ను ఆదరించారు, సంతోషం, ఇంకా నేనేమైనా తప్పులు చేస్తుంటే కనుక క్షమించండి, ఫర్దర్ గా మంచి చేస్తానని మళ్ళా తిరిగి అదే కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఒక మంచి మెజారిటీతో గెలవడమే కాదు, ఈ రోజుకి కూడా పబ్లిక్ కి అతి చేరువుగా ఉన్న ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మా సోదరుడు బోడే ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రతి ఒక్కరిలోని మంచి చెడు ఉన్నప్పటికీ కూడా మంచిని గ్రహించే బాధ్యత కూడా రాజకీయ నేను తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇందాక నేను ఆఫీస్ చూసి వచ్చాను, అది ఆఫీస్ లో కనిపించలేదు, నాకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో కనిపించింది, పబ్లిక్ దగ్గర లేదా ఎమ్మెల్యే ఆఫీస్ లో లేదండి. సో ఒక మంచి సర్వీస్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మరొక సోదరుడు, మేము అందరం కూడా కేకే అంటాం, ఈ నిజం పేరు పెట్టారని పిలిచినా కూడా ఎవరు వెళ్ళిపోతున్నారని అనుకుంటాం, కానీ మా అన్న సోదరుడు కేకే గారికి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన అదృష్టం నా అదృష్టం తెలియదు కానీ ఆయన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దగ్గర నుంచి నేను ఎప్పుడు వచ్చినా ఏదో పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ లోనే నేను వెళ్తున్నాను. కూడా కంపల్సరీగా జిల్లాలోనే కాకుండా మన ఈ 3 జిల్లాలకు సంబంధించి ఏఐజీ గారు అశోక్ కుమార్ గారు, అలాగే ఎస్పీ గారు విద్యాసాగర్ గారు, పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు దిగుమూర్తి గారు, అలాగే తెలంగాణ జిల్లా అధ్యక్షుడు బండి రామకృష్ణ గారు, చాలా సంతోషం. ఈ రోజు మరి ఇక్కడ ఒక చక్కటి నిర్మాణం జరిగిందంటే మరి మన పెద్దలు హరికృష్ణ గారు చేస్తున్న కృషిని కూడా మనం అభినందించాలి. ఒకసారి దాదాపు 60 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఇచ్చారంటే వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక మంచి అత్యంత ఆధునికమైనటువంటి బిల్డింగ్ అయితే రూపకల్పన చేసుకోవడం ఒకసారి నూతన మోడల్ పోలీస్ స్టేషన్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఇదే సమయంలో ఉయ్యూరులో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇక్కడ కంకిపాడులో ఒక మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ నిర్మాణాన్ని, అలాగే దాతలు హరికృష్ణ గారి సహకారంతో ఇది పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వం 2014-19 మధ్యలో ఏదైతే మేము ప్రారంభించామో, శంకుస్థాపన చేశామో, పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, క్యాపిటల్ అవ్వచ్చు, ఏ ప్రాజెక్టు చూసినా అప్పట్లో శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మధ్యలో 5 సంవత్సరాలు ఇవన్నీ కూడా మూలన పడిపోయినాయి. మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థ పట్టాలెక్కడం జరిగింది. అప్పుడు శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ, ఈ రోజు ప్రారంభించింది కూటమి ప్రభుత్వంలో. ఈ పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, బ్రిడ్జిలు అవ్వచ్చు, అన్ని కూడా మేము పూర్తి చేస్తా ఉన్నామని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నూతన మోడల్ పోలీస్ స్టేషన్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఇదే సమయంలో ఉయ్యూరులో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇక్కడ కంకిపాడులో ఒక మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో